చైత్రమాసం అంటే వసంత ఋతువులో వచ్చే చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు హస్తానక్షత్రం ఉంటే అది హర్షణ యోగము అనే యోగంతో కూడా కూరితే శివుడికి చాలా ఇష్టం. అన్నీ కుదరవులండి ఒకేసారి. కనీసం చైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి అదృష్టమౌడు హస్తానక్షత్రం వచ్చిందా ఇంక తిరిగేలేదు. యోగాలు ఉన్నాయి కదా, పంచాంగం అంటే ఏమిటి? తిథి వార నక్షత్ర యోగ కరణములు. అందులో యోగాల్లో హర్షణము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్నప్పుడు శివుడికి డోలోత్సవం చేస్తే మార్కండేయుడి కంటే గొప్ప ఆయువు పొందుతాడు. ఎన్ని కల్పములు వచ్చినా వాడు నాశనం కాడు. డోలోత్సవం అంటే ఏమిటి? ఒక ఉయ్యాల్లో శివలింగాన్నో శివుడి ప్రతిమలో పెట్టి ఓపాలన్నమాట. శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులు శివలింగము ఒక ఉయ్యాల్లో పెట్టి ఆ ఉయ్యాలు ఓపాలి. ఆ ఉయ్యాల తర్వాత మీరు ఒప్పుకోవడం. ఆహా శివుడు ఊపేశాం కాబట్టి ఉయ్యలలుగేనా మనసి అని మీరందరూ అవ్వడానికి లేదు. అందుకని పూర్వకాలంలో చిన్న చిన్న ఉయ్యాలను పరమాత్ముడి కోసం చేసేవారు. డోలోత్సవాల్లో ఉన్నటువంటి ఆ ఉయ్యాల్లో ఒప్పుకోకూడదు. నేనే కృష్ణుడి నాకే తులాభారం తోచండి అని ఆ ఉయ్యాల్లో ఊగితే చివరి రోజుల్లో తిండి లేక తస్తారు, చెప్పులు వేసి తస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మని ఊరేగించినటువంటి రథంలో కానీ పరమాత్మ కోసం ఏర్పాటు చేసిన ఉయ్యలల్లో కానీ మనం ఒకరాదు. ఈ డోలోత్సవం చాలా గొప్పది. ఏమిటది? చైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి, అది హస్త నక్షత్రం హర్షణ యోగం. అన్నీ ఉన్నా లేకపోయినా కనీసం శుక్లపక్ష చతుర్దశి చైత్రమాసం నాడు చేయండి చాలు.